హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం అలా అయ్యిందో లేదో అప్పుడే బిగ్ బాస్ హౌస్ చిచ్చు పెడుతూ ఫస్ట్ వీక్ నామినేషన్స్ తెరపైకి తీసుకువచ్చాడు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ ముగిసిపోయాయి. మన వీడియోకి ఒక లైక్ కొట్టి చూడటం ప్రారంభించండి. వీడియోకి రీచ్ బాగా వస్తుంది. ఇక హౌస్లో ఉన్న 14 మందిలో ముగ్గురు బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ద్వారా చీఫ్స్గా ఎన్నిక అవ్వడంతో నిఖిల్, నైనిక, యష్మి ఈ వీక్ నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ సాధించారని, ఈ ముగ్గురిని ఎవరు నామినేట్ చేయకూడదు అని బిగ్ బాస్ తెలిపాడు. అయితే ఈ వీక్ ఎవరు నామినేట్ అవ్వాలి, ఎవరు నామినేట్ అవ్వకూడదు అనేది మాత్రం ఈ ముగ్గురు చీఫ్స్కి వదిలేశాడు. నామినేషన్స్లో భాగంగా ఒక్కొక్కరు వచ్చి తాము హౌస్ నుండి బయటికి పంపదలిచే ఇద్దరి పేర్లు చెప్పి, అలాగే నామినేషన్స్కి తగ్గ రీజన్స్ చెప్పి, తర్వాత ముగ్గురు చీఫ్స్ ఆ ఇద్దరిలో ఎవరు సేవ్ అవ్వాలి, ఎవరు నామినేట్ అవ్వాలో నిర్ణయం తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తంగా నామినేట్ చేసేది ఒకరు, నామినేషన్స్లోకి వచ్చేది లేనిది ముగ్గురు చీఫ్స్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి 2 రోజులు అయినప్పటికీ హౌస్లోకి వచ్చిన తొలి గంట నుండే హౌస్ మేట్స్ ఒకరిపై మరొకరు చెయ్యి సాధించడానికి అవకాశం దొరికినప్పుడల్లా కూడా గొడవ పడుతూనే ఉన్నారు. ఇక తొలి వీక్ నామినేషన్స్లో కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. ఈ నామినేషన్స్ను చూస్తుంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్లా కాదు, ఏదో ఫినాలే వీక్ నామినేషన్స్లా అనిపించక మానదు. ఇక నామినేషన్స్ ప్రక్రియలో సోనియా, ప్రేరణ మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ చోటు చేసుకుంది. అలాగే శేఖర్ భాష, సోనియా మధ్య కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇక కిర్రాక్ సీత, పృథ్వీరాజ్ మధ్య కూడా ఒక గొడవ జరిగింది. మణికంఠ, ఆదిత్య ఓం మధ్య కూడా పెద్ద గొడవ జరిగింది. అయితే ఫస్ట్ వీక్ నామినేషన్స్లో సోనియా ఫుల్ హైలైట్ అని చెప్పవచ్చు. మొత్తంగా తొలివారం నామినేషన్స్ ముగిసే సమయానికి తొలివారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ముగిసే సమయానికి 6 మంది నామినేషన్స్లోకి వచ్చారు. ఆ 6 మంది ఎవరు అంటే సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, నాగమణికంఠ. వీరిలో నుండి తొలివారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్లో తెలపండి. అలాగే ఈ వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.